నమస్తేనా? నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రాజు. ఎక్కడుంటారన్న? ఇక్కడ యూసుఫ్ బస్తీ. ఎలా ఉంది ప్రచారం కాంగ్రెస్ ప్రచారం ప్రచారం? కాంగ్రెస్ బాగుంది అన్న, చాలా బాగుంది. అంటే వెనకబడింది అన్నట్టుగా చెప్తున్నారు. ప్రజలు కూడా ఏం పథకాలు ఇవ్వలేకపోయారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారని చెప్తున్నారు కదా. అది తీసుకున్న వాళ్ళు తీయమని అంటారు అన్న మాట. అది ఎవరు అంటారు? అది కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే రన్నింగ్ పార్టీ పోయిన పార్టీ. ప్రజలు చెప్పండి. ఎక్కువగా ఏం అడుగుతున్నారన్న మిమ్మల్ని ప్రజలు నవీన్ తో వెళ్ళేటప్పుడు? నవీన్ పాటు అన్న ఎలిఫినేషన్ బాగుంది, మంచి సేవలు చేస్తాడు, ఎలిఫినేషన్ బాగుంటది. ఏ రాత్రి ఏ ప్రాబ్లం అయినా వస్తాడు నవీన్ అన్న. అలాంటి వ్యక్తి, మంచి వ్యక్తి, ఇక్కడ లోకల్ వ్యక్తి. ప్రజలు ఎక్కువగా ఏం అడుగుతున్నారు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు? ప్రజలు ఏంటంటే సేవ అడుగుతారు అంతే. నాకు ఈ పని చేస్తా, ఆ పని చేస్తా అడుగుతారు. ఆల్రెడీ పబ్లిక్ సేవ తెలిసే కదా ఆల్రెడీ. నవీన్ అంటే ఏందనేది ప్రతి ఒక్క పబ్లిక్ తెలుసు. ఇక్కడ ఉన్న గలీలో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా తెలుసు. అంటే సర్వేలో చూసుకుంటే ఓడిపోతున్నట్టుగా తెలుస్తుంది కదా, మరి ఆ సర్వేలకు మీరేం చెప్తారు? అది ఎవరు అంటారు అన్న? అది వేస్ట్ పబ్లిక్. అది పబ్లిక్ ఎందుకు అంటారు? అది తెలియని వాళ్ళు అంటారు. అది సర్వే ఆల్రెడీ రన్నింగ్ ఉన్నాయి కదా. ఎవరంటే ఆ మాట, అది ఆ మాట చాలా రాంగ్ కదా అనేది. నవీన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నవీన్ మంచి క్యాండిడేట్, లోకల్ లీడరు, గల్లీ నుంచి వచ్చిన వెతుకు వస్తున్నాడు. దగ్గర 80-70 ఓట్లు వస్తా అన్న నవీన్ అన్నకు. కన్ఫర్మ్ గెలుస్తాడు, 80% ఎమ్మెల్యే అయితే నవీన్. బీఆర్ఎస్ నాయకులు రౌడీ నాయకులు కావాలా, ప్రజా నాయకులు కావాలని అడుగుతున్నారు కదా. ఎవడైతే రౌడీ అంటాడు వాడే రౌడీ అన్న. రౌడీ అని ఎందుకంటారు చెప్పు? మంచి లీడర్ గా నవీన్ అన్న, మంచి వ్యక్తి. ఎలిమినేషన్ బాగుంటది, ప్రతి ఒక్క క్యాండిడేట్ మంచి ఎలిమినేషన్ చేస్తాడు. స్కూల్లో గానీ ఎక్కడ గానీ ఏది చేసినా మంచిగా చేస్తాడు అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు వెంకట్ అన్న. ఎక్కడ ఉంటారే? ఇక్కడ లంగరాజులు ఉంటాను. యాక్చువల్ కోడంగల్ కాన్స్టిట్యున్సీ. ఓకే, రేవంత్ అన్న వాళ్ళ కాన్స్టిట్యున్సీ. ప్రచారానికి వచ్చారా కాంగ్రెస్? అవునన్నా, ఆల్మోస్ట్ 1 month అవుతుంది. ఎలా ఉంది ప్రచారం? ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. పబ్లిక్ అంతా బ్రహ్మరథం పడుతుంది అన్నకు. ఏ డోర్ టు డోర్ పోయినా అన్నను పూల వర్షంతో ప్లస్ మంగళారతితో ఆహ్వానిస్తారు. అంటే గెలిచే అవకాశం తక్కువ ఉందని చెప్తున్నారు కదా. అది ఫేక్ వార్తలన్న, ఫేక్. ఎందుకంటే ఎవరైతే మా విజయాన్ని జీర్ణించుకోలేక ఫాల్స్ ఎలిగేషన్స్ తప్ప మేము కంపల్సరీ విజయం పొందుతున్నాం అంతే. ఎంత మెజార్టీ వచ్చింది అనుకున్నారు? మాకు అనుకున్నాం 30 నుంచి 50 వరకు అని అనుకున్నాం. అంటే వాళ్ళు గెలిచే వాళ్ళు మేము గెలుస్తాం, పక్క ఈసారి గెలిచేది మేమే, నెక్స్ట్ వచ్చేది గెలిచేది మేమే, శపథం అని చెప్తున్నారు కదా. శపథం చేస్తున్నాం, వాళ్ళకి మీరేం చెప్తారు? గతంలో గెలిచి మీరేం చేసారు? ఏమన్నా అభివృద్ధి జరిగిందా? బస్సులలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ గానీ, ఆ స్లమ్ వాటర్ గానీ అన్ని పోతూనే ఉన్నాయి. మీరు గత 10 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసిరు కదా, మీరు ఏం డెవలప్ చేసిరు? అదే అన్నం చూసుకో. ప్రభుత్వాలకు గవర్నమెంట్ కి అతీతంగా ఏ సంబంధం లేకుండా స్వచ్ఛందంగా అన్న గరీబ్ వాళ్ళకు ఆపరేషన్, గుండె ఆపరేషన్లు చేయించిండు, హాస్పిటల్ ఆపరేషన్ల ఫీజు కట్టిండు, తర్వాత పిల్లల స్టడీ విషయంలో గానీ ఆ విధంగా గెలిపించిన వ్యక్తి. మొన్న మనకు 450 నుంచి 500 శ్రీమంతాలు చేసి ఎవరు చేసిరా స్వచ్ఛందంగా? ఎవరన్నా పాలకులు ఎవరైనా చేసిరా ఇంతకు ముందు? పాలకులు కాదు కదా. అది కాదు, లోకల్ ఒకటే గుర్తు పెట్టుకోవాలి. అన్న సెక్యులర్, మతాలకు కులాలకు అతీతంగా అన్న అందరినీ ఒకటే కోణంలో చూస్తాడు. కాబట్టి అన్నని గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం డెవలప్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు అంటున్నారు రౌడీజం అది అంటున్నారు. రౌడీజం కాదు, లేనిపోని ఎలిగేషన్స్ అన్న మీద గెలుపుని జీర్ణించుకోలేక చేస్తున్న ఆరోపణలు తప్ప అన్న అలాంటోడు కాడు. అన్న ఏంటి మన పాల పైన వెన్నలాంటోడు. ఆ విధంగా అన్నని ఇది చేయడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. ఎక్కడ ఉంటారన్న? నాది వచ్చేసి హుజూర్ నగర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్సన్స్. కాకపోతే వాయిస్ అన్నమ్మటి 2-3 రోజులతో కొంచెం వాయిస్ బ్రేక్ అయింది. ఈ జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తం కూడా నవీన్ అన్న మొత్తం పట్టం కడతారు. అది వరకు గెలుపు వరకు పక్కా నవీన్ అన్న. మినిమం 40-50 వేల మెజార్టీ గెలుస్తున్నాం మా నవీన్ అన్న. మీరు 40-50 వేల మెజార్టీ అన్నారు. సర్వేలో చూసుకుంటే చాలా ఓడిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు చెప్తున్నారు, సర్వేలో చెప్తున్నారు. దానికి మీ సమాధానం? ఇక మీ ఛానల్ వాళ్ళు చెప్పాలంటే ఎవరి ఛానల్ వాళ్ళు చెప్పుకుంటారు. అవన్నీ ఫేక్ న్యూస్లు. గెలిచేది మా జూబ్లీహిల్స్ గడ్డ నవీన్ అన్న అడ్డ. బరాబర్ చెప్తున్నా. ఈ కేటీఆర్, ఈ కేసీఆర్ మొత్తం కూడా వీళ్ళు ఏదో పప్పు పుచ్చుకుంటారని చెప్తున్న మాటలు. ఏం చేసిండ మా గడ్డ గోపీనాథ్? ఇప్పుడు తీసుకొచ్చిన భార్య పెట్టేసి నన్ను గెలిపి నన్ను చేయండి. ఏం చేసిండు ఈ జూబ్లీహిల్స్ ప్రజలకి? చూపించండి, కూర్చోండి. మా నవీన్ అన్న చాలా మంచి వ్యక్తి. అందరికి ప్రజాసేవ చేసుకుంటూ పోతాడు. అన్న అంటే నేనున్నా అనుకుంటూ వస్తాడు. ఈ రోజుకి మా నవీన్ అన్న చిన్న పిల్లగా లెక్క పని చేసుకుంటూ పోతాడు. అందుకే భారీ ఎత్తున మా నవీన్ అన్న గెలిపించుకుందాం. బరాబర్ చెప్తున్నా, ఈ జూబ్లీహిల్స్ ప్రజలందరికీ చెప్తున్నా, ప్రతాభివందం చెప్తున్నా, అందరు మా నవీన్ అన్న పట్టం కడతారు. భారీ మెజార్టీ గెలుస్తున్నా అన్న. 14 మీరు కూడా రండి, భారీ ర్యాలీతో అందరూ గెలుచుకుంటూ పోదాం. జై జై కాంగ్రెస్, జై నవీన్ అన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? యుగంధర్ గౌడ్. ఎక్కడ ఉంటారన్న? జూబ్లీహిల్స్. ఎలా ఉంది ప్రచారం? ఎలా జరుగుతుంది? అన్ని ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. నవీన్ అన్న 3 పార్టీలు జరుగుతున్నట్టు. నవీన్ పేరు సోషల్ మీడియాలో మిగతా పార్టీలు ఉన్నాయి, మన పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఉంది. జనస్పందన కూడా
మనకే మంచిగా ఉంది. నవీన్ అన్నను ఎమ్మెల్యేగా చూడాలని ఈ ప్రాంత వాసులమైన మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఆ, అంటే ఈ జూబ్లీస్ లో గత 10 ఏళ్ళుగా ఎక్కడ డెవలప్మెంట్ కాలేదంటారా? 10 ఏళ్ల నుంచి సరైన అభివృద్ధి ఉంటే ఈ రోజు మళ్ళీ మేము అభివృద్ధి చేస్తామని చెప్పుకునే పార్టీలు కావవి. ఆ, అభివృద్ధి జరగలే కాబట్టి ఇక్కడ ఉన్న జనాలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఉమ్, ఆ మార్పులో నవీన్ అన్నను ఎమ్మెల్యేగా చూసి ఉమ్. డెవలప్ చేసుకోవాలని వాళ్ళ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చాలా వ్యతిరేకత ఉంది, పథకాలు కానీ లేకపోతే హైడ్రా మీద చాలా వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతలు నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందంటారా? అవన్నీ ప్రతిపక్షాల కుట్ర. ఉమ్, ప్రతిపక్షాలు అబద్ధ ప్రచారం చేసి ప్రజలను మరిపించాలని చూస్తున్నారు. అట్లాంటిది ఏం లేదు. ఉమ్, అభివృద్ధి పదంగా అన్ని కార్యక్రమాలు, ప్రతి ఇంటికి రేషన్ బియ్యం, సన్న బియ్యం అందుతున్నాయి, కరెంట్ గృహజ్యోతి అందుతుంది, ఫ్రీ బస్ అందుతున్నది. అన్ని కార్యక్రమాలు ఒకటి తర్వాత ఒకటి సక్సెస్ఫుల్ గా విజయవంతమైంది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలనలో ఉమ్. చాలా గొప్పగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే కొన్ని మీరు ఎంతకన్నా చెప్తున్నారు, సర్వేలు చూసుకుంటే నవీన్ యాదవ్ చాలా వెనకబడినట్టుగా తెలుస్తుంది, ఇంట్లో బీఆర్ఎస్ మొదలన్నట్టుగా తెలుస్తుంది. దానికి మీ సమాధానం? జనాల గుండెలలో నవీన్ అన్న ఉన్నాడు. సర్వేలలో వాళ్ళు చేసుకున్న ఫేక్ సర్వేస్లలో లేకపోవచ్చు కానీ ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఎవరిని వచ్చి అడిగినా వాళ్ళు ఆప్యాయతోటి నవీన్ అన్నకు ఓట్లేస్తామని వాళ్ళ భారీ స్పందన వస్తా ఉంది. ఇంకేం చెప్తారు మరి ఇక్కడ ఉన్న జూబ్లీస్ ప్రతి ఒక్క మాతో పాటు ఇక్కడ ఉన్న సబ్బండ వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ప్రతి ఒక్కరికి మేము విన్నవించుకునేది ఒకటే, నవీన్ అన్నను ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. ప్రతి ఒక్కరం ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా వండుకుంటూ నవీన్ అన్నకు ఓట్లేసి గెలిపించుకొని ఈ జూబ్లీస్ అభివృద్ధికి పాటుపడదాం. జై కాంగ్రెస్.